వర్షంలో తుని పిచ్చుక కొబ్బరి ఆకుల ఇల్లు. ఊరిలో బాగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. దానితో తుని పిచ్చుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తాను చాలా పేదదవ్వడంతో ఇల్లు కూడా చాలా చిన్నగా ఉండి పడిపోయే విధంగా ఉంటుంది. అలా ఉండగా తుని పిచ్చుక తన ఇల్లుని బాగు చేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. పుచ్చి, ఈరోజు మనం ఎలా అయినా కాని మన ఇంట్లో నీళ్లు పడకుండా ఏదైనా చేయాలి. చేద్దామమ్మా, కానీ ఏం చేస్తాం? నువ్వే ఏమైనా చెప్పు. అదే ఆలోచిస్తున్నాను బుజ్జి. మన దగ్గర సంచులున్నాయి కదా, వాటిని బరకంలా చేసి ఇంటిపైన వేసి కట్టేద్దాం. సరేనమ్మా, బాగా నీళ్లు పడే చోటు కట్టే సరిపోతుంది. అవును బుజ్జి, అలా అయితే సరిపోతుంది. సరే, నేను బారకం కుట్టిస్తాను, ఆగు. తుని పిచ్చుక వెంటనే తన దగ్గరున్న సంచులు తీసుకొనొచ్చి బారకం కడుతూ ఉంటుంది. అలా అయినా వర్షం పడకుండా ఉంటుందని అనుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది. ఈ బరకం నీళ్ళ నాపితే చాలు, లేదంటే వర్షాలు పడినప్పుడల్లా ఇంట్లో నీళ్లు పడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికిప్పుడు ఇల్లు బాగు చేయించాలంటే అవ్వదు, ఇల్లే పడిపోయేదానిలా ఉంది. అలా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కాసేపటికి మెల్లగా బరకం కుట్టిస్తుంది. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరు వర్షం రాకుండానే అది ఇంటిపై కట్టేయాలని అనుకుంటారు. అమ్మా, వర్షాకాలం మొదలవ్వకముందే ఈ పని చేసుంటే బాగుండేది కదా. అవును పుచ్చి, కాని నాకప్పుడు ఆ ఆలోచన రానేలేదు. పోనీలే, వర్షం రాకముందే మెల్లగా ఇది కట్టేసి వచ్చేద్దాం. పద, మెల్లగా ఇంటిపైకెక్కాలి. బుజ్జి, జాగ్రత్తగా ఉండు. అలా ఇద్దరు కలిసి ఇంటిపైకెక్కి ఆ బారకాన్ని కడతారు. పని పూర్తయ్యాక ఇద్దరు కిందకొచ్చేస్తారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే వర్షం మొదలవుతుంది. అమ్మయ్య, మన పని అయ్యాక వర్షం మొదలయ్యింది. అవునమ్మా, లేదంటే ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు వర్షం పడుతులే. అవును పుచ్చి, బాగానే కట్టాం కదా, ఏం పర్లేదులే. ఇంకా ఈ వర్షం మెల్లగా పడితే చాలు. అలా అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే వర్షం చాలా ఎక్కువగా పడుతూ గాలి కూడా బాగా వీస్తూ ఉంటుంది. ఆ వర్షాన్ని చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. వెంటనే వర్షం తగ్గాలని అనుకుంటూ ఉంటారు. అమ్మో, ఏంటమ్మో ఇంత వర్షం కురుస్తుంది? అవును పుచ్చి, నిజమే, చాలా ఎక్కువగా కురుస్తుంది. ఇలా అయితే ఎలా? పైన కట్టిన బారకం బాగానే ఉందంటావా? బారకం మాట పక్కన పెడితే ఇల్లెలా ఉంటుందోనని భయం వేస్తుంది. అవునమ్మా, అసలే సరిగ్గా లేదు కూడా కదా. ఇప్పుడు ఎలా? చూద్దాం బుజ్జి, ఏమైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే బయటికి పరిగెత్తు. సరేనమ్మా, నువ్వు కూడా చూస్తూ ఉండు. వర్షం తగ్గిపోతే ఇబ్బంది ఉండదు. అలా ఇద్దరు భయపడుతూ ఉంటారు. తుని పిచ్చుక మాత్రం ఏం చెయ్యాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. తుని పిచ్చుక తన మనసులో, అయ్యో, ఏదో ఒక అప్పు చేసైనా ఇల్లు బాగు చేయించుకుని బాగుండేది. ఇప్పుడు ఇల్లు గురించి భయంగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. వర్షం తగ్గితే ఏదో ఒకటి చేసేదానిని, ఇప్పుడేం చేయడానికి దారి లేదే అని అనుకుంటుంది. అలా ఉండగానే ఇంకా వర్షం పెరుగుతుంది. దానితో ఇల్లు బాగా నానిపోతుంది. అప్పుడే తుని పిచ్చుకకి కూడా భయం వేస్తుంది. ఇంకా ఆ ఇంట్లో ఉండడం సురక్షితం కాదని ఇంటి నుండి బయటకొచ్చేయాలని అనుకుంటుంది. బుజ్జి, ఇల్లంతా బాగా నానిపోయింది, తొందరగా బయటికి పద. సరేనమ్మా, నువ్వు కూడా పద. వచ్చేస్తాను బుజ్జి, మనం తడవకుండా ఏమైనా తీసుకొని వస్తాను. అలాగేనమ్మా, తొందరగా వచ్చేయి. ఇక తుని పిచ్చుక ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు తీసుకుని, అలాగే బుజ్జి పిచ్చుక తడవకుండా అన్నీ తీసుకుని బయటకొచ్చేస్తుంది. ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద నించుంటారు. బుజ్జి పిచ్చుక బాగా భయపడుతూ ఉంటుంది. అలాగే చలిగా ఉండడంతో ఇద్దరు కవర్లు కప్పుకుంటారు. అమ్మా, ఇలా ఎంతసేపని ఇక్కడే ఉండాలమ్మా? మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ వర్షం తగ్గాలి కదా బుజ్జి. అవును, కానీ నాకు భయంగా ఉంది. నేనున్నాను కదా బుజ్జి, భయపడుకో, ఇలారా. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని దగ్గరికి తీసుకుని ఉంటుంది. అప్పుడే కాసేపటికి ఒక్కసారిగా తుని పిచ్చుక వాళ్ళ ఇల్లు పడిపోతుంది. అది చూసి ఇద్దరూ చాలా బాధపడుతూ వాళ్ళకంటూ ఉండడానికి ఇల్లు లేకపోవడంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అమ్మా, మనకి ఇల్లు కూడా లేకుండా పోయింది, ఇప్పుడు ఎలా అమ్మా? నాకు కూడా ఏమీ అర్థం అవ్వట్లేదు బుజ్జి, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అయినా ఇంత వర్షం పడుతుందని అసలు అనుకోలేదమ్మా. అవును బుజ్జి, నిజమే, అంతేలే, ఇలా జరగాలని ఉంది.
అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే పక్కనే ఒక కొబ్బరి చెట్టు విరిగి పడిపోతుంది. ఆ శబ్దం వేసి ఇద్దరూ ఒక్కసారిగా చాలా భయపడిపోతారు. ఏంటమ్మా ఆ శబ్దం? పిడికేమైనా పడిపోయిందంటావా? లేదులే పుచ్చి, ఏదో చెట్టు పడినట్టుంది. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఇంత వర్షంలో ఎందుకమ్మా? నువ్వెక్కడికూ వెళ్ళకు, ఇక్కడే ఉండు. లేదు పుచ్చి, ఒకసారి ఉండు, నేను చూసొస్తాను. తుని పిచ్చుక ఆ పడిన చెట్టు దగ్గరికి వెళ్తుంది. చూస్తే అది కొబ్బరి చెట్టు. అది చూసి తుని పిచ్చుక అదేమైనా ఉపయోగపడుతుందేమోనని అనుకుంటూ ఎలా ఉపయోగించుకోవాలా అని చూస్తూ ఉంటుంది. ఈ చెట్టు ఎలాగో పడిపోయింది కదా, దీనిని వాడుకోవాలి. చెట్టుకి ఆకులు బాగా ఉన్నాయి. ఇవే ఆకులు తీసుకుని వీటితో మంచిగా ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది. పైగా నీళ్లు కూడా కారవు, కొత్త ఇల్లు కూడా అయిపోతుంది. వర్షం వల్ల ఇంకా కొబ్బరి ఆకులు రాలే ఉంటాయి. తుని పిచ్చుక ఎక్కడైనా చెట్టుకున్న కొబ్బరి ఆకులు రాలేయేమోనని అంతా తిరిగి చూస్తూ ఉంటుంది. అక్కడ తనకి దొరికిన ఆకులన్నీ ఏరి తీసుకుని ఇంటికెళ్తుంది. బుజ్జి పిచ్చుక వాటిని చూసి ఏంటో అని అనుకుంటుంది. ఎందుకమ్మా ఈ ఆకులన్నీ తీసుకుని వస్తున్నావు? బుజ్జి, ఈ కొబ్బరాకులతో మనం ఇల్లు కట్టుకుందాం. అవునమ్మా, ఎలా? ఈ వర్షంలో? ఎలా అంటే వర్షం తగ్గాక అప్పుడు చూద్దాం. సరేనమ్మా, ఈ ఆకులు సరిపోతాయా? లేదు బుజ్జి, అక్కడ కొబ్బరి చెట్టు పడింది, దాని ఆకులు అలాగే ఆ చెట్టు నరికి కట్టుకుందాం. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ పని చూసుకొని వస్తాను. సరేనమ్మా, తొందరగా వచ్చేయి. తుని పిచ్చుక ఒక గొడ్డలి తీసుకుని వెళ్ళి కొబ్బరి ఆకుల్ని అలాగే ఆ చెట్టుని నరికి కర్రలు అవి తీసుకొనొస్తుంది. అవన్నీ తెచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పడేస్తుంది. అప్పుడే తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడున్న కొబ్బరి ఆకులను కొన్నిటిని అల్లుతుంది. ఎందుకమ్మా ఈ ఆకులను అల్లుతున్నావు? వీటిని గొడుగుగా పెడతాను పుచ్చి, కొంచెం గట్టిగా ఉంటాయని. అవునా అమ్మ, భలే అల్లుతున్నావు. మొత్తానికి కొట్టిల్లు కట్టుకోబోతున్నామన్నమాట. అలానే అనుకుంటున్నాం, కానీ ముందు వర్షం తగ్గాలి కదా. అలా అని అన్ని పనులు చేసుకుని వర్షం ఎప్పుడు తగ్గుతుందా, ఇల్లెప్పుడు కడదామా అని తుని పిచ్చుక చూస్తూ ఉంటుంది. అప్పుడే కాసేపటికి వర్షం తగ్గుతుంది. దానితో తుని పిచ్చుక పుచ్చి పిచ్చుక ఇద్దరూ చాలా ఆనందపడతారు. పద పుచ్చి, ఇంక తొందరగా వెళ్ళి పని మొదలు పెడదాం. సరేనమ్మా, కానీ మనమిద్దరం ఇల్లు కట్టేయగలమా? ఏం పర్లేదులే పుచ్చి, అయిపోద్ది, కానీ నేనున్నానుగా, అంతా చూసుకుంటాను. సరేనమ్మా, నేనేం పని చెయ్యాలన్నా చెప్పు, చేస్తాను. నాకు ఆకులు కావాలి, తాడులు అందించు, చాలు. మిగిలిన పనంతా నేను చూసుకుంటాను. ఇక తుని పిచ్చుక వెంటనే వెళ్ళి రాటలవి వేస్తూ ఉంటుంది. వాటి నుండి ఇల్లు కట్టడం మొదలు పెడుతుంది. బుజ్జి, నేను కర్రలు కడుతూ ఉంటాను, నాకు వాటిని అందిస్తూ ఉండు. సరేనమ్మా, అందిస్తాను, నువ్వెక్కు. అలాగే పుచ్చి, జాగ్రత్త. ఈరోజు సాయంత్రం అయ్యేలోపు వర్షం రాకుండాని ఇల్లు పూర్తి చేసేయాలి. సరేనమ్మా. తుని పిచ్చుక కర్రల్ని కడుతూ ఇంటిపైకి ఎక్కుతుంది. బుజ్జి పిచ్చుక కర్రలు అందిస్తూ ఉంటే ముందుగా కర్రలతో ఇల్లు పైకప్పంతా కూడా బాగా కడుతూ ఉంటుంది. అలా ఇల్లుగా మార్చాక అప్పట్నుండి ఆకులు వేస్తూ ఉంటుంది. బుజ్జి, చాలా వరకు అయిపోవచ్చింది. ముందుగా పైకప్పు మీద ఆకులు వేసి కట్టేస్తే అప్పుడు కింద గోడల పని చూద్దాం. సరేనమ్మా, కానీ వర్షం మళ్ళీ వచ్చేలా ఉండేంటి? అవును పుచ్చి, పర్లేదులే, తొందరగా పని పూర్తి చేసేస్తాను. సరేనమ్మా, నేను ఆకులు ఇస్తాను. బుజ్జి పిచ్చుక ఆకులు అందిస్తూ ఉంటే తుని పిచ్చుక పైకప్పు కడుతూ ఉంటుంది. మెల్లగా ఆ పని పూర్తి చేసేస్తుంది. అప్పుడే కిందకి దిగి పక్క గోడలు కడదామనేసరికి వర్షం మళ్ళీ మొదలవుతుంది. అమ్మా, వర్షం వచ్చేస్తుంది. పర్లేదులే పుచ్చి, కింద పక్క గోడలే కదా, నువ్వెళ్ళి ఇంటి కింద నుంచో, నేను అల్లిన కొబ్బరి ఆకులను కట్టేసి వస్తాను. సరేనమ్మా, అలాగే చేస్తాను. పుచ్చి, అయితే నా పని నేను చేసుకుంటాను, నువ్వెళ్ళు. బుజ్జి పిచ్చుక ఇంటి కింద నుంచుని ఉంటుంది. తుని పిచ్చుక కొబ్బరి ఆకులతో ఇల్లు గోడలు కూడా కట్టేస్తుంది. కాసేపటికి ఆ పని కూడా పూర్తయిపోతుంది. చూడ్డానికి ఇల్లు చాలా బాగుంటుంది. ఇల్లంతా చూస్తారు. అమ్మా, అబ్బా, భలే ఉందమ్మా, మన ఇల్లు ఎంత బాగుందో. నిజమే పుచ్చి, చాలా బాగుంది కదా, ఎక్కడా నీళ్లు కూడా కారట్లేదు. అమ్మయ్యా, ఇప్పుడు మనం
ఈ కొట్టింట్లో ప్రశాంతంగా ఉండొచ్చు. అవును బుజ్జి, ఇప్పుడు ఆనందమా? చాలా. అలా ఇద్దరు వర్షంలో కట్టిన కొబ్బరి ఆకుల ఇంట్లో ఆనందంగా ఉంటారు. పక్షుల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఇండిపెండెన్స్ డే ముందు రోజు పిల్లలందరూ ఎప్పట్లానే స్కూల్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు చాలా ఆనందంగా తర్వాత రోజు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజంతా పిల్లలకు క్లాస్ లేకుండా చాలా ఖాళీగా ఉంటారు. అప్పుడే వాళ్ళకి బాగా బోర్ కొట్టి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. బుజ్జి, ఈరోజు ఏంటో బాగా బోర్ కొడుతుంది కదా? అవునరా చిన్నుక, నిజమే. అయినా రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఖాళీగా ఉన్నాం. లేదంటే క్లాస్ చెప్తూనే ఉండేవారు కదా. అవును బుజ్జి, అది కూడా నిజమే. అయినా రేపు కూడా ఇలానే బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు. అవును, ఇప్పటికైతే మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం బుజ్జి? ఆడుకుందామా? టీచర్ ఎవరైనా చూశారంటే అప్పుడు కానీ మన తిక్క కుదరదు. అవునులే, అది కూడా నిజమే. అయినా అందరూ రేపు చేసే డెకరేషన్ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సరే, అయితే మనం సరదాగా మన క్లాస్ డెకరేట్ చేసుకున్నాం. ఓ పని చేద్దాం, సరదాగా ఉంటుంది. పిల్లలు క్లాస్ రూమ్ డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. పనుక నువ్వు వెళ్ళి మేడం నడికి ఆఫీస్ రూమ్ లో కలర్ చాక్ పీసులుంటాయి కదా, అవి తీసుకుంటా. సరే బుజ్జి, వెంటనే వచ్చేస్తాను. నేను మంచిగా డెకరేట్ చేయడానికి పేపర్స్ షేప్ చేసి కట్ చేస్తాను. చెయ్యి చిన్నుక, మన క్లాస్ అందంగా ఉండాలి. అందరూ చూసి ఆశ్చర్యపోవాలి. అలా అందరూ డెకరేషన్లు పనులు చూసుకుంటూ ఉంటారు. బుజ్జి పిచ్చుక బోర్డు మీద మంచిగా ఇండిపెండెన్స్ డే అని రాసి మంచి డిజైన్ వేస్తుంది. చిన్నుకాకి బన్ను చిలుక అక్కడంతా డెకరేషన్ చేస్తారు. కాసేపటికి పని పూర్తవుతుంది. దాన్ని చూసి అందరూ చాలా ఆనందపడతారు. అబ్బో, మన క్లాస్ రూమ్ ఎంత బాగుందో కదా, భలే డెకరేట్ చేశాము. మరి ఆ మాత్రం ఉండకపోతే ఎలా? మొత్తానికి మన పని అయిపోయింది. నిజమే, ఇప్పుడు ఇంకా నాకు ఓపిక లేదు. అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. సరే, ఎవరైనా టీచర్ వస్తే బాగుండు, కబుర్లైనా చెప్పుకుందుము. అలా అనుకుంటూ ఉంటారు. ఇంతలోని మహిగ్రద్ద ప్రిన్సిపల్ మేడం వాళ్ళ క్లాస్ రూమ్కి వస్తుంది. అక్కడ వాళ్ళ క్లాస్ రూమ్ డెకరేషన్ చూసి చాలా ఆనందపడుతుంది. తనకదంతా చాలా బాగా నచ్చుతుంది. అబ్బా పిల్లలు, క్లాస్ రూమ్ చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. ఎవరిదంతా చేసింది? మేమి టీచర్. బాగుందా? చాలా బాగా చేశారు. గుడ్. సరే, రేపు ఇండిపెండెన్స్ డే కదా, అందరూ రేపు ఉదయాన్నే స్కూల్కి వచ్చేయాలి. ఓ టీచర్, వచ్చేస్తాం. అలాగే మీ పేరెంట్స్ ని కూడా తీసుకొని రండి. అందరూ రావాలి, ఎవరు మానేయకూడదు. సరేనా? సరే టీచర్, తీసుకొని వస్తాము. అలా చెప్పి మహిగ్రద్ద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పిల్లలందరూ భలే ఆనందంగా ఉంటారు. ఆ రోజు సాయంత్రం స్కూల్ అయిపోగానే సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. రేపు స్కూల్కి అమ్మ వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాలి. అవును బుజ్జి, నిజమే, భలే సరదాగా ఉంటుంది. అవును, కానీ మనం మార్నింగ్ తొందరగా లేచి మనమే ముందు స్కూల్కి వెళ్ళాలి. అలాగే, మనం కాకపోతే ఎవరు వెళ్తారు? ఈరోజు మహి టీచర్ మనం చేసిన క్లాస్ రూమ్ డెకరేషన్ బాగుంది అన్నారు కదా, నాకు భలే ఆనందంగా అనిపించింది. నిజమే, ఎలా అయినా మనం గ్రేట్. చాలా. మూసుకొని ఇంకింటికి పదండి, ఆడుకుందాం. మళ్ళీ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి. అక్కడిచ్చే స్వీట్స్ అవి బాగా తినాలి. అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికెళ్ళిపోతారు. అప్పుడే తర్వాత రోజు ఉదయం స్కూల్కి వెళ్లడం గురించి వాళ్ళ అమ్మ వాళ్ళతో చెబుతారు. ఏంటి బుజ్జి, నేను కూడా రావాలా? అవునమ్మా, మహి టీచర్ పేరెంట్స్ ని కూడా తీసుకుని రమ్మని చెప్పారు. పోనీలే బుజ్జి, వస్తాను. ఆయన స్వాతంత్ర దినోత్సవం కదా,
అందరూ కలిసి చేసుకోకపోతే ఎలా? అందుకే కానీ ఉదయాన్నే తొందరగా వెళ్ళాలి. చిచ్చు అట్ట వాళ్ళకి కూడా చిన్న వాళ్ళు చెప్తారు, అందరూ కలిసి రండి. మరి మీరేం చేస్తారు? మేము ముందే వెళ్ళిపోతాం కదా. సరేనమ్మా, నేను వెళ్ళి ఆడుకుని వస్తాను. అలా ఇంట్లో చెప్పి పిల్లలు బయటికొచ్చేసి ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజు గడుస్తుంది. తరువాత రోజు ఉదయం అందరూ తొందరగా లేచి స్కూల్కి వెళ్లడానికని సిద్ధమవుతూ ఉంటారు. పిల్లలు ముందుగానే కంగారుగా రెడీ అవుతారు. అమ్మా, మీరు కాసేపులో రండి, మేము స్కూల్కి వెళ్ళిపోతాం. సరే పుచ్చి, వెళ్ళండి, మీకు పనేముంది? సరేలే అమ్మా, వెళ్తున్నాను. పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్లి అక్కడ తిరుగుతూ డెకరేషన్ అవి చూస్తూ ఉంటారు. మహీగ్రద్ద, కుహుబాతు టీచర్లంతా కూడా పనులు చేయిస్తూ ఉంటారు. అబ్బో, ఈ రోజు నాకు భలే ఆనందంగా ఉంది. నిన్న ఈ రోజు క్లాసులు లేవనే కదరా చిన్నుగా అలా అంటున్నావు? ఓ, అందుకే. అయినా ఇప్పుడు మన టీచర్ వాళ్ళందరూ స్పీచెస్ ఇస్తారు. ముందు అదంతా అయ్యాక కానీ ప్రశాంతంగా ఉండదు. ఏంట్రా, మీరు చాలా బాధపడిపోతున్నారు? మనం కూడా మాట్లాడవలసి వస్తుంది అనుకుంటాను, చూడాలి. అలా అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక వచ్చేస్తారు. అమ్మ వాళ్ళు వచ్చేసారు, పదండి వెళ్ళొద్దాం. అవును, ఈసారి ఏంటో మనతో పాటు అమ్మ వాళ్ళు కూడా స్కూల్కి వచ్చారు. అవును, నిజమే. అందరం వెళ్ళి కూర్చుందాం, ఈ లోపు వేడుకలు మొదలవుతాయి. అవును, పదండి వెళ్దాం. పిల్లలు తుని పిచ్చుక వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మహీగ్రద్ద జెండా ఎగరవేస్తుంది. జెండా వందనం అయ్యాక మహీగ్రద్ద స్పీచ్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడికి పిలవగానే వచ్చిన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. పిల్లలకు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈ సంవత్సర దినోత్సవం వేడుకలు అందరం కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలా తాను మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో పన్ను చిలుకకి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. దానితో ఇటూ అటూ దిక్కులు చూస్తూ ఉంటాడు. అది పుచ్చి పిచ్చుక గమనిస్తుంది. ఏంట్రా పన్నుక, అలా దిక్కులు చూస్తున్నావు? ఏమైంది? ఏం లేదులే, కానీ బాగా ఆకలిగా ఉంది బుజ్జి, ఏమైనా తినాలి. ఏంటి ఇప్పుడా? ఇప్పుడే కదా స్పీచ్ మొదలు పెట్టారు. అవును, వీడికి ఆకలి బాగా ఎక్కువ. మరి వీళ్ళు చెప్పే స్పీచ్ అంతా వినే ఓపిక నాకు లేదులే. సరేలే, అలానే అంటూ ఉండు. వాళ్ళెవరైనా చూశారంటే మనకుంటుంది. ఏముంది, చిన్నగాడి మీద తోసేయడమే. ఒరే, నీకు నేనే దొరికానా? అలా చిన్ను కాకిని ఇద్దరు ఆట పట్టిస్తారు. కాని బన్ను చిలుకకి మాత్రం ఆకలి వేస్తూనే ఉంటుంది. మన ముగ్గురి కబుర్లు ఎవరైనా వింటే మన పని అయిపోయినట్టే. నిజమే, ఈ బన్నుగాడు అస్సలు మాట వినట్లేదు. మూసుకుని ఉండమను. ఎంతసేపు ఈ మహి టీచర్ స్పీచ్ ఇస్తారో? వీళ్ళు తొందరగా మాట్లాడడం అయిపోతే అక్కడ స్వీట్స్ అలాగే బూందీ ఉన్నాయి కదా, పెడతారు. మంచిగా ఉంటుంది, నాకు తినాలనుంది. ఈ రోజేంట్రా ఇలా తిండిపోట్ల తయారయ్యావు? అవును, ఇలా తయారయ్యాడేంటి వీడు? బన్ను చిలుకని చిన్ను కాకి పుజ్జి పిచ్చుక ఆపుతూ ఉంటారు. కాని వాడు మాత్రం ఏమైనా తినాలని గోల చేస్తూనే ఉంటాడు. ఒరి పన్నుక, నోరు మూసుకుని ఉంటావా లేదా? వాడెందుకుంటాడు? వాడి గోల విని ఎవరో ఒకరు స్టేజ్ మీదకి రమ్మని మాట్లాడించాలి, అప్పుడు తెలుస్తుంది. అమ్మా వద్దు బాబాయ్, నేనేం మాట్లాడతాను కదా. మరి ఏం మాట్లాడుకో, వాళ్ళందరి స్పీచ్ అయిపోని. ఎప్పుడవుతాయి బుజ్జే? అరే పన్నుక, ఇంకా కుహు టీచర్ అలాగే మన పేరెంట్స్ కూడా మాట్లాడతారు. అలాగే మనతో మాట్లాడించే అవకాశం కూడా ఉంది. మనల్ని పిలిస్తే అయినట్టే. ఆ తర్వాత స్వీట్స్ అవి పెడతారు. అప్పటి వరకు ఆగరా. కుహు టీచర్ మొదలు పెడితే ఈ రోజు గడిచిపోద్ది. అలా ముగ్గురు బాగా నవ్వుకుంటారు. అందరూ ఇచ్చే స్పీచ్ వింటూ ఎప్పుడెప్పుడు అయిపోతుందానని చూస్తూ ఉంటారు. అలా స్టేజ్ మీద ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటారు. కాసేపటికి అందరూ మాట్లాడడం అయిపోతుంది. అమ్మయ్య, అయిపోయింది. ఒరే పన్నుగా, నీకు నచ్చిన టైం వచ్చిందిరా. మంచిగా స్వీట్స్ ఇస్తారు, తీసుకో. వాళ్ళివ్వడమే లేటు, నేను రెడీగా ఉన్నాను. ఇప్పటి వరకు వాటి కోసం మాత్రం గోల గోల చేశారు. అలా పిల్లలందరూ
స్వీట్స్ బూందీ తీసుకుని చాలా ఆనందపడతారు.